ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీరు వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పును కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా 1 అవర్ నానబెట్టడం వలన పప్పు చూడండి ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఈ పప్పుని తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. ఉన్నాం కాబట్టి ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. తీపి కొంచెం తినేవారు అయితే మరి కొంచెం వేసుకోవచ్చు. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బూరెలు వేసుకోవడానికి పిండిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాసు మినపప్పు తీసుకుని 4 అవర్స్ బాగా నానబెట్టి ఇలా కడిగి ఉంచుకోవాలి. మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం పిండి, 1/2 గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకోవాలి. ఈ బియ్యం పిండిలో ఈ బియ్యపు రవ్వ వేసుకోవాలి. దీనిలో సరిపడా వాటర్ పోసుకొని పిండి మొత్తం కలిసేలాగా ముద్దలాగా కలుపుకోవాలి. పెట్టుకుని 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇలా కలిపి ఉంచుకున్న పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని పిండి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి, చేసుకోవాలి. బూరెలు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవాలి. తర్వాత పూర్ణం ఉండను తీసుకుని పిండిలో ముంచి పూర్ణం ఉండ అంతటికి పిండి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత తీసుకుని ఆ ఉండని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని బూరెలు వేసుకోవాలి. ఈ బూరెలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. కదిపితే మొత్తం లోన ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. స్లోగా వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. స్లోగా తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బూరెలను తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని నూనె అంతా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ బూరెలను 1 గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం వేసి 4 అవర్స్ నానిన తర్వాత రుబ్బి కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన బూరెలండి ఇవి.